చాలా గొప్ప కార్యక్రమం తన భుజస్కంధాల మీద తీసుకొని మోస్తున్నాడు. దానికి ఈ మొత్తం కార్యక్రమాన్ని శివపైన గురిపెట్టి శివపైన ప్రోగ్రాం బాధ్యతలను పెట్టి ఈ కార్యక్రమం చేయడం 3 రోజుల ఉత్సవాలు. 3 రోజులలో ఒకరోజు గవర్నర్ గారు, ఒకరోజు కేంద్ర మంత్రి, మిగతా మినిస్టర్స్ వాళ్ళని పిలవడం చాలా. ఎందుకంటే అంతరించిపోతున్న జానపదాలు అంటే వరంగల్లో కానీ హన్మకొండలో కానీ చాలా కాలం ఈ జానపద పోటీలు, వ్యాసరచన పోటీలు, ఈ పెయింటింగ్ పోటీలు ఇట్లాంటివి లేక దానికి కాకతీయ కళల జాతర వేదిక కావడం చాలా గొప్ప విషయం. కాకతీయుల పరిపాలన గురించి కానీ, కాకతీయ రాజులు తవ్వించిన చెరువుల గురించి కానీ, కట్టించిన గుళ్ళ గురించి కానీ, వాళ్ళ పరిపాలన విధానం గురించి కానీ చెప్పడం చాలా తరగని గని లాంటిది. అది ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఎంతవరకు చెప్తారో, ఎవరెవరికి ఎంతవరకు తెలుసు అంటే చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు ఇందులో. వాళ్ళ కాకతీయుల చరిత్ర ఎంతవరకు తెలుసో తెలియదు, కానీ దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని కాకతీయ కిలా వరంగల్లో కూడా నిర్వహించడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేమే కాకుండా ఇప్పుడు క్లైమేట్ అన్న తర్వాత వరంగల్ శంకరన్న, సారంగపాణి, వాళ్ళ తర్వాత ఇప్పుడు ఈ తరం కొత్త తరం రావడం. ఎందుకంటే ప్రజెంట్ ప్యూర్ ట్రెడిషనల్ పాటలు ఇప్పుడు యూట్యూబ్లలో బాగా హల్చల్ చేస్తున్నారు. కాబట్టి ట్రెడిషనల్ ఫోక్స్ మళ్ళీ కల్పుల కాడి, కోతల కాడి, మోతల కాడి ప్రతి ఒక్క చోట పాడుకునే పాటలు ఈ ప్రపంచానికి అంటే ఇప్పటి సమాజానికి అందించడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆకుల నాగేశ్వరరావుకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు, కృతజ్ఞతలు. ఆ సాంస్కృతిక వారోత్సవాలు నిర్వహించాలనే ఒక గొప్ప సంకల్పాన్ని పూనుకొని ఈరోజు ఆకుల నాగేశ్వరరావు అన్న మరియు శ్యామన్న ఈ కార్యక్రమానికి నాంది పలికిర్రు. దానికి సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతను నాకు అప్పచెప్పడం నిజంగా నేను నా జన్మ ధన్యమని అనుకుంటున్నా. ఎందుకంటే కళ కోసం, పాట కోసం ఏదైనా చేయాలని ఒక పరితపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎంతోమంది వరంగల్ సీనన్న లాంటి గొప్ప వాళ్ళని చూసి పెరిగినటువంటి జనరేషన్ మాది. ఆ పాటలో కనీసం ఒక అనువైన వాళ్ళ పల్లవిలో ఒక పల్లవి చరణాలలో ఒక లైన్ అయినా మేము పాడేటువంటి అదృష్టాన్ని ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటూ నిత్యం పాట కోసం పరితపించుకుంటూ ఈరోజు కాకతీయ కళాజాతర కార్యక్రమంలో పూర్తి సాంస్కృతిక బాధ్యతలను నేనే మోస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఈ నెల 13వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు జరగబోయే మహా సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రజలంతా గొప్పగా తరలి రావాలి. కళాకారులంతా వాళ్ళ కుటుంబ సభ్యులతో కదిలి రావాలి. ఎందుకంటే దగ్గర ఒక 18-20 కళారూపాలని ఒకే వేదిక మీద చూపిస్తూ ఈ వరంగల్ మట్టిలో పుట్టిన ఒక రంగస్థల కళాకారుని నుంచి మొదలుకొంటే సినిమాలో ఉన్న సెలబ్రిటీ వరకు ఒకే వేదిక మీద ఈ పుడమిని ఈ వరంగల్ ప్రాంతంలో పుట్టినటువంటి కళాకారులు వీళ్ళని గొప్పగా మా సమాజానికి పరిచయం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కళలు బతకాలి, కళాకారులు గౌరవించబడాలి, జానపదం ఎప్పుడు జనాల మధ్యలో విజయవంతంగా ఉండాలనే ఒక సంకల్పంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్కరికి, ఈరోజు పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఎప్పుడూ కళాకారులు గౌరవించబడాలనే ఒక సిద్ధాంతంతో ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి కాకతీయ కళాజాతర కార్యక్రమ విజయానికి ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండాలని మీ అందరికీ పేరున తెలియజేసుకుని థ్యాంక్ యూ. అంతరించిపోతున్నటువంటి కళలను సమాజంలో బతికించడం కోసం సంస్థలు కానీ, కళాకారులు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే భావితరాలకు మంచి పాటలు ఇవాళైతే ఎట్లయితే చెప్పుకుంటున్నామో, ఆనాడు ఎన్నడో చాలామంది కూడా తెలియని వాళ్ళు ఎవరు కళల పట్ల ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖులు సుఖ సత్యయ్య కావచ్చు, మరి శంకర్ సారంగపాణి కావచ్చు, చాలామంది గొప్ప కళాకారులు, క్లీమెంట్ అన్న చాలా గొప్ప కళాకారులు. మరి మరణించినటువంటి రాము మా వరంగల్ శ్రీని ఒక సందర్భంలో చెప్పిండు, నూనె రాజేందర్ కావచ్చు, రాము కావచ్చు, నిన్నమున్న అనిపినటువంటి ఆ కళాశ్రీను, తర్వాత కొత్తూరు భాస్కర్ లాంటి అనేక మంది జీవం పోసి వాళ్ళ ప్రాణాలు అర్పించాను. అట్లాగే రాబోయే తరాలకు కూడా ఈ పాట బతికుండాలి, జానపదం చల్లగా ఉండాలి, కళాకారులు కూడా గొప్పగా రాణించాలి, ప్రభుత్వాలు కూడా కళల పట్ల, కళాకారుల పట్ల మంచి గౌరవంగా స్థానాన్ని కల్పించాలని మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా కళలను, కళా సంస్థలకు కూడా పెద్దపీట వేసి వాళ్ళకి కావాల్సిన నిధులను కూడా సమకూర్చే విధంగా కళలు బతకాలంటే వాళ్ళకు సంపూర్ణ సహకారం అందించే విధంగా
కృషి చేయాలని కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఆకేరుబాగు ప్రజల మధ్య తీసుకువెళ్తున్నందుకు వీళ్ళకు ప్రత్యేక నమస్కారాలు. మీ ఛానల్ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు దారా దేవేందర్, వరంగల్ ఉమ్మడి జిల్లా.